వెల్కమ్ టు క్యూఎన్క్యూ ఎగ్జామ్స్ ఎస్ఎస్సి ఎంటీఎస్ 2020 సంబంధించి నేడు ఫిబ్రవరి 16న ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో దానికి సంబంధించి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్స్ మనం వీడియోలో చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో ఎవరైతే టుమారో ఆన్వర్డ్స్ 17th నుంచి 19th వరకు ఎవరైతే రాస్తున్నారో వారు తప్పగా తెలుసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది 100%. ఓకేనా? రైట్. డైరెక్ట్గా మా సెషన్లో వెళ్ళిపోదాం, స్టార్ట్ చేద్దాం సెషన్ డైరెక్ట్గా. ఎస్. సో ఫస్ట్ ఎవరైతే ఎస్ఎస్సి ఎంటీఎస్కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో మన ఛానల్ తరఫున వారి కోసం మనం ఒక కొత్త ఆఫర్లో భాగంగా మనము ఆల్రెడీ చెప్పినాం. ఓకే, టార్గెట్ జనరల్ అవేర్నెస్ అనేది సెషన్ 2 సంబంధించిన 1000 ఎక్స్పెక్టెడ్ బిట్స్. ఇది చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇందులో మీకు ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కూడా ఇచ్చినాము అండ్ ఇందులో మీకు 360 degrees డీటెయిల్డ్ క్లాస్ నోట్స్ మేకింగ్ కూడా ఇచ్చినాము. మీరు ఏ పుస్తకాలు తెరవాల్సిన అవసరం లేదు, 100% ఇన్ఫర్మేషన్ ఇక్కడనే ఉంది. ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్ కూడా మీరు కాల్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి, ఫ్రమ్ ఫిబ్రవరి 4th ఆన్వర్డ్స్, ఫిబ్రవరి 4th నుంచి ఫిబ్రవరి 13th వరకు ఏ అయితే షిఫ్ట్లలో ఎగ్జామ్స్ జరిగినారో బేస్డ్ ఆన్ ఆల్మోస్ట్ 22 షిఫ్ట్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ మెమోరీ బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఈ టార్గెట్ జనరల్ అవేర్నెస్లో ఇంక్లూడ్ చేస్తున్నాము. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ తీసుకోండి. ఓకేనా? ఫ్రమ్ ఫిబ్రవరి 4th to 13th వరకు ఏవైతే వేరే షిఫ్ట్లలో ఎగ్జామినేషన్ జరిగిందో ఎంటీఎస్, జనరల్ అవేర్నెస్లో మెమోరీ బేస్డ్ క్వశ్చన్ చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఖచ్చితంగా ఒకసారి టచ్ చేసి వెళ్ళండి. అందులో నుంచి కొంచెం అడ్వాన్స్డ్ అడగడం జరుగుతుంది, దయచేసి అర్థం చేసుకోండి. ఓకేనా? స్ట్రాటజీకే అండ్ కరెంట్ అఫైర్స్ వీడియో సిరీస్ బ్యాచ్ లాంచ్ చేసినాము. ఇందులో మీకు 10 to 15 పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి. అవి చాలా చాలా యూస్ఫుల్ అవుతాయి, తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఇంగ్లీష్ కూడా 9 ఇచ్చినాము, మంచి కోర్సు, తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. సెషన్ 1 అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కేవలం 99కే ఇచ్చినాము, ఖచ్చితంగా మీరు క్వాలిఫై అవుతారు, తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ హిస్టరీ కూడా 25కే ఇచ్చినాము. ఇంగ్లీష్ మన తెలుగు వీడియోస్ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ 25 రూపీస్ మీరు తీసుకుంటే 3 క్వశ్చన్లు మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు, అదే 100%. ఈ బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వాలంటే గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఆల్ కోర్సెస్ మీద నొక్కితే బ్యాచ్లోకి వెళ్ళిపోతారు. ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. Sorry, the term Harijan, okay, meaning children of God, used for depressed classes, okay, was coined and popularized by which Indian leader? అనగాన వర్గాలు ఉపయోగించే హరిజన్ అనే పదాన్ని ఏ భారతీయ నాయకుడు సృష్టించి ప్రాచుర్యం తెచ్చినాడు అంటే మహాత్మా గాంధీజీ అని చెప్పండి. ఓకేనా? దానితో పాటుగా ఈ హరిజన్కి సంబంధించి మహాత్మా గాంధీ గారు ఒక వార్తా పత్రికను కూడా నడపడం జరుగుతుంది. దాని పేరు కూడా హరిజన్. ఓకే, దాని పేరు కూడా హరిజన్ అని చెప్పండి. అండ్ ఇంకొకటి, మహాత్మా గాంధీ గారు ఈ వర్గాలకు సంబంధించి హరిజన్ సేవక్ సంఘ్ 1932వ సంవత్సరంలో హరిజన్ సేవక్ సంఘ్ దాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. ఏమంటారంటే హరిజన్ సేవక్ సంఘ్. ఓకే, 1932లో హరిజన్ సేవక్ సంఘ్ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓకేనా? ఈ సంస్థ ఎందుకంటే టు వర్క్ అగైన్స్ట్ అన్టచబిలిటీ. ఓకే, టు వర్క్ అగైన్స్ట్ అన్టచబిలిటీ అని దీని యొక్క ఉద్దేశం. ఓకేనా? అదేవిధంగా మహాత్మా గాంధీ గారు ఏర్పాటు చేసిన వార్తా పత్రికల గురించి చూసినట్టయితే ఇండియన్ ఒపీనియన్ అని ఉంటుంది. ఇండియన్ ఒపీనియన్ అనే పుస్తకాన్ని కూడా రచించినారు. ఓకే, ఇండియన్ ఒపీనియన్ పుస్తకాన్ని ఎక్కడ అంటే సౌత్ ఆఫ్రికాలో నడుపుతాడు ఈ పత్రికని. ఇది ఒక వీక్లీ న్యూస్ పేపర్ అన్నమాట. ఇది ఇంగ్లీష్లో, తమిళ్లో, హిందీలో కూడా దీన్ని నడపడం జరుగుతుంది. ఓకేనా? ఇంగ్లీష్, తమిళ్, హిందీ మరియు గుజరాత్ ఈ 4 భాషల్లో ఈ వీక్లీ వార్తాపత్రికను నడుపుతాడు. ఓకేనా? ఇండియన్ ఒపీనియన్. అదేవిధంగా యంగ్ ఇండియా అనే వార్తాపత్రిక కూడా ఉంటుంది. యంగ్ ఇండియా, హరిజన్, యంగ్ ఇండియా, తర్వాత నవజీవన్. ఓకే, నవజీవన్, హరిజన్, యంగ్ ఇండియా, నవజీవన్ ఇలాంటి వార్తాపత్రికలు కూడా గాంధీజీ గారే నడిపిస్తారన్నమాట. ఓకేనా? ఇండియన్ ఒపీనియన్ అనేది సౌత్ ఆఫ్రికాలో ఉంటుంది, యంగ్ ఇండియా అనేది మన ఇండియాలో, నవజీవన్ కూడా ఇండియాలోనే, హరిజన్ కూడా మన ఇండియాలోనే తెలుసుకోండి. అదేవిధంగా మహాత్మా గాంధీ గారి గురించి కూడా కొన్ని ఇంపార్టెంట్ కూడా మనం నేర్చుకోవాలి.
మహాత్మా గాంధీ గారు క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించినారు అంటే మీరు డైరెక్ట్ చెప్పండి 1948 ఆగస్టు 8 అని చెప్పండి. ఓకేనా? 19 క్విట్ ఇండియా ఉద్యమం గురించి కదా 1942. సో క్విట్ ఇండియా మూమెంట్ చాలా చాలా ఇంపార్టెంట్, అడుగుతారు, మీరు నేర్చుకోండి. సో క్విట్ ఇండియా మూమెంట్, సో 1942 ఆగస్టు 8. ఓకే, 1942 ఆగస్టు 8. ఓకే, సో ఈ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఏ ఐఎన్సి మీటింగ్లో దీని గురించి తీర్మానం చేశారు అంటే ఐఎన్సి బాంబే మీటింగ్లో. ఓకే, సో ఐఎన్సి బాంబే మీటింగ్లో చేశారు. ఇది ఐఎన్సి బాంబేలో ఎక్కడ జరుగుతుందంటే, ఒకవేళ మిమ్మల్ని ఎగ్జామ్లో అడిగితే మీరు ఆన్సర్ చేయండి, అంతగా అడగరు. సో అడిగితే ఒకవేళ ఆన్సర్ చేయండి. ఓకేనా? సో దీన్ని ఏంటంటే గవాలియా ట్యాంక్ మైదాన్లో జరుగుతుంది. ఓకేనా? ఈ మీటింగ్ ఎక్కడ జరుగుతుందండి? గవాలియా ట్యాంక్ మైదాన్. ఓకే, గవాలియా ట్యాంక్ మైదాన్లో, సారీ కొంచెం జరుగుతుంది ఏమనుకోండి. సో గవాలియా ట్యాంక్ మైదాన్లో ఈ ఐఎన్సి మీటింగ్ జరుగుతుంది. ఓకేనా? సో ఈ క్విట్ ఇండియా మూమెంట్ని ఐఎన్సి బాంబే మీటింగ్లో సో క్విట్ ఇండియా ఉద్యమం చేపట్టాలని తీర్మానం తీసుకుంటారు. మరి ఐఎన్సి బాంబే మీటింగ్కి ఎవరు అధ్యక్షత వహించినారు అంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఓకే, సో మౌలానా అబుల్ కలాం ఆజాద్. సో మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు ప్రెసిడెంట్గా ఉంటారు. ఇతని గురించి చెప్పాలి అంటే సో మన భారతదేశం యొక్క ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అని చెప్పండి. ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్. ఓకే, ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరున్నారంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఓకే, సో ఇదే క్విట్ ఇండియా మూవ్మెంట్లో గాంధీజీ ఒక ఫేమస్ స్లోగన్ విసురుతారు. దాని పేరు ఏంటి అంటే డూ ఆర్ డై స్లోగన్. సో డూ ఆర్ డై స్లోగన్ అంటారు. సో డూ ఆర్ డై స్లోగన్ యాక్చువల్గా ఈ డూ ఆర్ డై స్లోగన్ని ఎవరు కాయిన్ చేశారు అని మిమ్మల్ని అడిగితే మహాత్మా గాంధీ అని చెప్పొద్దు, వేరే వాళ్ళు ఉంటారు. హూ కాయిన్డ్ డూ ఆర్ డై అంటే యూసఫ్ మెహర్ అలీ. ఓకే, ఓకేనా? యూసఫ్ మెహర్ అలీ. ఓకే, ఎవరండి? యూసఫ్ మెహర్ అలీ. యూసఫ్ మెహర్ అలీ. యూసఫ్ మెహర్ అలీ గారు ఈ డూ ఆర్ డైని కాయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఏఐఎన్సి మీటింగ్లో అంటే బాంబే ఐఎన్సి మీటింగ్లో ఎవరి అధ్యక్షతన అంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని చెప్పండి. మౌలానా అబుల్ కలాం ఆజాద్ అనేవారు ఇండియాస్ యొక్క ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అని చెప్పండి. ఓకే, ఇదే క్విట్ ఇండియా మూవ్మెంట్ ఎప్పుడు ప్రారంభించారంటే 1948 ఆగస్టు 8. క్విట్ ఇండియా ఉద్యమానికి మరో పేరు ఏంటిదంటే ఆగస్ట్ క్రాంతి ఉద్యమం అని చెప్పండి. ఆగస్ట్ క్రాంతి ఉద్యమం. ఆగస్ట్ క్రాంతి ఉద్యమం అని కూడా అంటారు. ఆగస్ట్ క్రాంతి మూవ్మెంట్ అని కూడా ఈ క్విట్ ఇండియా ఉద్యమాన్ని పిలవడం జరుగుతుంది. ఓకేనా? ఏంటండి? ఆగస్ట్ క్రాంతి ఉద్యమం అని కూడా పిలుస్తారు క్విట్ ఇండియా మూవ్మెంట్ని. అది కూడా తెలుసుకోండి. ఓకేనా? రైట్. సో గాంధీజీ గారు రచించిన వార్తాపత్రికలు ఏంటిదండి? యంగ్ ఇండియా, హరిజన్, నవజీవన్ అండ్ ఇండియన్ ఒపీనియన్. ఇండియన్ ఒపీనియన్ ఇక్కడ, అది సౌత్ ఆఫ్రికా. సో దాన్ని గుజరాత్లో, తమిళ్లో, హిందీలో, ఓకే, ఇంగ్లీష్లో కూడా వీక్లీ న్యూస్ పేపర్గా నడిపించడం జరుగుతుంది. ఓకేనా? రైట్. సో హరిజన్ సేవక సంఘ్ ఎవరు ఏర్పాటు చేశారంటే గాంధీజీ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1932 అది కూడా చెప్పండి. ఓకేనా? రైట్. సో దీని ఆన్సర్ అంటే మహాత్మా గాంధీ. కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చినాను, అంతే అండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ తర్వాత చౌపతి folk dance. Okay, Chopati folk dance is primarily associated with which Indian state? చౌపతి జానపద నృత్యం ప్రధానంగా ఏ భారతీయ రాష్ట్రంతో ముడిపడి ఉంది? ఓకేనా? ఈ చౌపతి అనే ఒక జానపద నృత్యం ఎక్కడ జరుగుతుంది అంటే ఇది ఉత్తరాఖండ్లో జరుగుతుంది. ఎక్కడండి? ఉత్తరాఖండ్లో జరుగుతుంది. ఓకేనా? సో మరి ఉత్తరాఖండ్లో ఈ చౌపతి ఫోక్ డ్యాన్స్ జరుపుతారు కదా, అదేవిధంగా ఇదే ఉత్తరాఖండ్లో ఇంకొకటి ఫేమస్ ఉంటుంది, అది చపాలి అండ్ చోలియా అని ఉంటుంది. అది కూడా ఉత్తరాఖండే. ఓకే, సో చపాలి అండ్ చోలియా. చపాలి, ఇంకొకటి ఉంటుంది చోలియా. ఓకే, సో చపాలి, చోలియా ఇవి కూడా ఫోక్ డ్యాన్సెస్. సో ఇవి కూడా ఎక్కడ జరుపుతారంటే ఇవి కూడా ఉత్తరాఖండే అని చెప్పండి. ఇవి కూడా ఉత్తరాఖండే. అయితే ఈ చోలియా అనే నృత్యాన్ని ఎవరు పెర్ఫామ్ చేస్తారంటే కేవలం మెన్. ఓకే, మెన్ మాత్రమే చేస్తారు. ఎక్కడ అంటే డ్యూరింగ్ వెడ్డింగ్ సెరమనీలో. ఓకే, డ్యూరింగ్ వెడ్డింగ్ సెరమనీలో మెన్స్ ఈ నృత్యాన్ని చేయడం జరుగుతుంది. ఒక స్వాడ్, ఖడ్గంని యూజ్ చేసి చేస్తారు. అయితే చపాలి, ఓకే, చపాలి అనే నృత్యాన్ని కపుల్ చేస్తారు. బోత్ మెన్ అండ్ ఉమెన్ ఇన్వాల్వ్ అవుతారు ఇందులో. బోత్ మెన్ అండ్ ఉమెన్ ఇన్వాల్వ్ అడుగుతారు. కపుల్ చేస్తారా, ఓన్లీ మెన్ చేస్తారా, అట్లా కూడా కొన్ని అడుగుతారు. అది మనం ఒకవేళ చేస్తే చేయండి,
లేకపోతే లేదు. ఓకేనా. సో ఉత్తరాఖండ్లో చౌపతితో పాటు సో చోలియా అండ్ చపాలి ఇది కూడా ఉత్తరాఖండ్లో జరుపుతారు, అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా. రైట్. నెక్స్ట్, ఇండస్ట్రియల్ పాలసీ రిజల్యూషన్ 1948 డివైడెడ్ ఇండియన్ ఇండస్ట్రీస్ ఇంటూ హౌ మెనీ కేటగిరీ. చాలా మంది మూడు మూడు అంటున్నారు, కాదు. ఓకే, ద ఫస్ట్ ఐపీఆర్ అంటారు దీన్ని. ఓకే, సో మొదటి పారిశ్రామిక విప్లవ తీర్మానం. ఓకే, ఫస్ట్ ఐపీఆర్ ద్వారా ఇండియన్ ఎకానమీని ఒక మిక్స్డ్ ఆర్థిక వ్యవస్థ, ఒక మిక్స్డ్ ఎకానమీగా వర్ణిస్తారు. ఓకే, సో ఇదే ఫస్ట్ ఐపీఆర్లో భాగంగా సో పరిశ్రమలను ఎన్ని విధాలుగా విభజిస్తారంటే 4 కేటగిరీస్గా విభజిస్తారు. అదే సెకండ్ ఐపీఆర్ అనుకోండి, ఇన్ ద ఇయర్ ఆఫ్ 1956 సెకండ్ ఐపీఆర్ అయితే అందులో మూడుగా వర్గీకరిస్తారు. ఓకే, సెకండ్ ఐపీఆర్లో మూడుగా వర్గీకరిస్తారు. షెడ్యూల్ ఏ పరిశ్రమలని, షెడ్యూల్ బి పరిశ్రమలని, షెడ్యూల్ సి పరిశ్రమలని చేస్తారు. ఏది 1956 ఐపీఆర్, ఇది 1956. ఓకే, 1948 ఐపీఆర్ అడిగినారు కాబట్టి సో ఎన్ని కేటగిరీస్ అండి, 4 కేటగిరీస్ అని మనం ఆన్సర్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్, ఓకే, ఈ 1948 ఐపీఆర్లో భాగంగా భారత ఆర్థిక వ్యవస్థని మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా చిత్రీకరించినారు. అదేవిధంగా ఈ 1948 ఐపీఆర్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక చట్టాన్ని కూడా తీసుకొస్తారు. ఓకే, దట్ ఈస్ ఆ చట్టాన్ని ఏమని అంటారంటే ఇండస్ట్రియల్ ఐడిఆర్ఏ, ఇడ్రా, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ 1951, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ 1951 తీసుకురావడం జరుగుతుంది. ఓకేనా. సో ఇది ఎప్పుడు తీసుకొస్తారంటే మొదటి పంచవర్ష ప్రణాళిక భాగంగా తీసుకొస్తారు. సో మొదటి పంచవర్ష ప్రణాళిక బాగా టైం అయింది 1951 నుంచి సో 56, ఫస్ట్ 5 year ప్లాన్. ఓకేనా. అయితే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ 1951 చట్టం ద్వారా ఈ 1948ని ఇంప్లిమెంట్ చేయడానికి ఈ చట్టాన్ని తీసుకొస్తారు. ఓకేనా. సో 1948 ఐపీఆర్ మొదటి పారిశ్రామిక విప్లవ తీర్మానం ప్రకారం సో భారత ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా అన్నారు, మిక్స్డ్ ఆర్థిక వ్యవస్థగా అన్నారు. ఓకేనా. సో ఇదే ఫస్ట్ ఐపీఆర్ ద్వారానే మనం ఏం చేసినాము, ఫస్ట్ ఐపీఆర్ ద్వారానే ఇన్ ద ఇయర్ ఆఫ్ మార్చ్ ఇన్ 1950 మార్చ్ 15న సో మనం ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేశారు. సో చాలా ఇంపార్టెంట్, అడుగుతారు. సో ప్లానింగ్ కమిషన్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ విచ్ ఇయర్ అంటే 1950 ఆన్ మార్చ్ 15 అని చెప్పండి. ఓకేనా. రైట్. సో నెక్స్ట్ ఈ సెకండ్ ఐపీఆర్ 1956 అన్నారు కదా, సెకండ్ ఐపీఆర్ని ఏమంటారంటే సో భారతదేశం యొక్క ఆర్థిక రాజ్యాంగం అంటారు. ఓకేనా. సో భారతదేశం యొక్క ఆర్థిక రాజ్యాంగం అంటారు. సో ఎకానమిక్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఎకానమిక్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, షార్ట్ ఫామ్ రాసిన అయితే అర్థం చేసుకోండి. సో ఎకానమిక్స్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని అంటారు, లేదా ది బైబుల్ ఆఫ్ స్టేట్ క్యాపిటలిజం, ది బైబుల్ ఆఫ్ స్టేట్ క్యాపిటలిజం అని కూడా అంటారు. ది బైబుల్ ఆఫ్ స్టేట్ క్యాపిటలిజం అని కూడా ఈ సెకండ్ ఐపీఆర్ని పిలవడం జరుగుతుంది. అయితే సో ఈ సెకండ్ ఐపీఆర్ దేని మీద ఎక్కువగా ఫోకస్ చేసిందని మిమ్మల్ని ఒకరిని అడిగితే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మరియు కాటేజ్ ఇండస్ట్రీ. నెక్స్ట్ అడుగుతారు ద సెకండ్ ఇండస్ట్రియల్ రిజల్యూషన్ 1956 దేని మీద ప్రధానంగా ఫోకస్ చేసింది, విచ్ ఫోకస్డ్ ఆన్ డాష్ అని అడిగితే సో మీరు చెప్పండి. సో ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అండ్ కాటేజ్ ఇండస్ట్రీస్ అని చెప్పండి. ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ స్మాల్ స్కేల్ అండ్ కాటేజ్ ఇండస్ట్రీస్ అని చెప్పండి. ఓకేనా. సో దిస్ ఈస్ అబౌట్ సెకండ్ ఐపీఆర్. సెకండ్ ఐపీఆర్లో షెడ్యూల్ ఏలో 17 పరిశ్రమలు చేర్చినారు, షెడ్యూల్ బిలో 12 పరిశ్రమలు చేర్చినారు. సో రిమైనింగ్ పరిశ్రమలు వచ్చేసి షెడ్యూల్ సిలో పడేసినారు. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అడిగింది ఏంటంటే ఫస్ట్ ఐపీఆర్లో అడిగినారు కాబట్టి సో 4 రకాలుగా వర్గీకరించినారు అని చెప్పండి, అంతే. ఓకే, ఇంతకు మించి ఏం అవసరం లేదు. రైట్, నెక్స్ట్కి వెళ్దాం. సారీ. Which major technology company introduced Muse, a generative AI model designed to generate video game and gameplay and visuals? ఓకే, సో గేమింగ్ సంబంధించిన ఏఏ మోడల్ గురించి అడిగినారు, మ్యూస్. సో దీన్ని ఎవరు డెవలప్ చేస్తున్నారంటే మైక్రోసాఫ్ట్. ఓకే, సో మైక్రోసాఫ్ట్, అంతే. నెక్స్ట్, సో విచ్ డిసీజ్ ఈజ్ కాస్డ్ డ్యూ టు డెఫిషియన్సీ ఆఫ్ గ్రోత్ హార్మోన్ ఇన్ చిల్డ్రన్? సో ఏంటిదంటే డ్వార్ఫిజం అంటారు. దీన్ని ఇంకొక విధంగా కూడా పిలుస్తారు. దాన్ని ఏమంటారంటే సో డ్యూ టు గ్రోత్ హార్మోన్ యొక్క డెఫిషియన్సీ వల్ల చిన్నపిల్లల్లో ఏర్పడేది ఏంటిదంటే పిట్యూటరీ డ్వార్ఫిజం అంటారు. పిట్యూటరీ. ఓకే, సో పిట్యూటరీ డ్వార్ఫిజం అని ఉంటారు. పిట్యూటరీ
సో పిట్యూటరీ డ్వార్ఫిజం అని కూడా అంటారు. ఓకే, సో దీన్ని ఏమంటారు? పిట్యూటరీ డ్వార్ఫిజం అని కూడా అంటారు. ఎందుకంటే ఇక్కడ మీరు ఫోకస్ చేయొచ్చు. సో ఈ గ్రోత్ హార్మోను యొక్క సఫిషియెంట్గా, ఓకే, పిట్యూటరీ గ్లాండ్, ఏ గ్లాండ్ ఈ గ్రోత్ హార్మోన్కి రిలీజ్ చేస్తుందంటే సో పిట్యూటరీ గ్లాండ్. ఓకే, విచ్ గ్లాండ్ అండి? పిట్యూటరీ గ్లాండ్. పిట్యూటరీ గ్లాండ్ ఈజ్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ద రిలీజ్ ఆఫ్ దిస్ గ్రోత్ హార్మోన్. ఓకే, సో ఈ గ్రోత్ హార్మోన్ తగినంతగా ప్రొడ్యూస్ చేయకపోతే ఏర్పడేది డెఫిషియన్సీ ఏంటంటే గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీ ఆర్ పిట్యూటరీ డ్వార్ఫిజం అని కూడా అంటారు. ఓకేనా, రైట్. నెక్స్ట్, సో ఏ గ్లాండ్ రెస్పాన్సిబుల్ గ్రోత్ హార్మోన్ జనరేట్ చేయడానికి, రిలీజ్ చేయడానికంటే సో పిట్యూటరీ గ్లాండ్ అని చెప్పండి. నెక్స్ట్, సో ఆన్ whose recommendation was the English Education Act 1935 ఇంట్రడ్యూస్ ఇన్ ఇండియా? సో ఎవరి ఆదేశాల మేరకు 1935 ఆంగ్ల విద్యా చట్టంని సిఫార్సులు ప్రవేశపెట్టడం జరిగింది? ఓకేనా, సో ఇక్కడ ఇద్దరి పేర్లు ప్రముఖంగా వస్తాయి, దయచేసి జాగ్రత్తగా చూడండి ఒకసారి. ఓకేనా, సో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ ఆఫ్ 1835, అకార్డింగ్ టు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ ఆఫ్ 1835, సో ఎవరి రికమెండేషన్స్ ప్రకారం దీన్ని చేసినారంటే సో లార్డ్, ఓకే, సో లార్డ్ థామస్, ఓకే, లార్డ్ థామస్ బాబింగ్టన్, బాబింగ్టన్ మెకాలే. సో లార్డ్ థామస్ బాబింగ్టన్ మెకాలే, ఓకే, లార్డ్ థామస్ బాబింగ్టన్ మెకాలే సిఫార్సుల మేరకు సో ఇతను ఒక మినిట్స్, ఒక ఏ ఏ రూపంలో ఈ ఇంగ్లీష్ విద్యకు సంబంధించిన రిపోర్ట్ ఇస్తారు అని అంటే మినిట్ ఆన్ ఇండియన్ ఎడ్యుకేషన్. ఓకే, సో మినిట్ ఆన్ ఇండియన్ ఎడ్యుకేషన్ పేరిట రిపోర్ట్ జనరేట్ చేస్తారు. మినిట్ ఆన్ ఇండియన్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ పేరిట తను ఎవరికి సబ్మిట్ చేస్తారంటే అప్పటికి వైస్రాయ్. ఓకే, ఆ కాలంలో ఉన్న గవర్నర్ జనరల్ ఎవరంటే సో విలియం బెంటింక్. ఓకే, సో విలియం బెంటింక్కి రిపోర్ట్ ఇస్తాడు. ఎవరు ఇస్తారు? సో లార్డ్ థామస్ బాబింగ్టన్ మెకాలే. సో ఏ పేరిట అంటే మినిట్ ఆన్ ఇండియన్ ఎడ్యుకేషన్ పేరిట ఒక రిపోర్ట్ ఇస్తాడు. ఆ రిపోర్ట్లో సో ఈ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ గురించి ఉంటుంది. సో ఇదే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ వల్ల నేటి ఆధునిక విద్యకు చాలా పునాది ఏర్పడిందని చెప్పచ్చు. ఓకేనా, సో ఆ కాలంలో ఉన్న గవర్నర్ జనరల్ ఎవరంటే మన విలియం బెంటిక్ అని చెప్పండి. సో విలియం బెంటిక్ గురించి కూడా నేర్చుకుంటడం ఇంపార్టెంట్. సతీ సిస్టమ్ని అబాలిష్ చేసిన గవర్నర్ జనరల్ ఎవరయ్యా అంటే విలియం బెంటిక్ అని చెప్పండి. ఓకేనా, అయితే బ్రిటిష్ వాళ్ళకన్నా ముందు సతీ సిస్టమ్ని అబాలిష్ చేసింది, సతీ సిస్టమ్ని నిర్మూలన కృషి చేసిన మొఘల్ ఎంపరర్ ఎవరయ్యా అంటే అక్బర్ కూడా సో సతీ సిస్టమ్ విషయంలో సో ఎంతగానో కృషి చేయడం జరిగింది. అది కూడా నేర్చుకోండి. ఓకేనా, సో అడిగితే చెప్పండి. ఓకేనా, రైట్. సో లార్డ్ థామస్ బాబింగ్టన్ మెకాలే ఆన్ హిస్ రిపోర్ట్ నేమ్ కాల్డ్ మినిట్స్ ఆన్ ఇండియన్ ఎడ్యుకేషన్ రూపంలో రిపోర్ట్ ఇస్తారు. ఎవరికి ఇస్తారు? విలియం బెంటిక్, అప్పటి కాలంలో గవర్నర్ జనరల్ ఉంటారు. సో ఇక్కడ అడిగింది ఎవరు? సో అండ్ హూస్ రికమెండేషన్ అంటే ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ లార్డ్ థామస్ బాబింగ్టన్ మెకాలే. ఓకే, అప్పుడున్న గవర్నర్ జనరల్ ఎవరు? విలియం బెంటిక్. సో ఇక్కడ మన ఆన్సర్ ఏంటిది? ఇది ఎవరు రికమెండేషన్ అడిగినారు కాబట్టి వారి గురించి చెప్పాలి అంతే. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్. సో వాట్ ఇస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ వర్క్? ఓకే, సో పాస్కల్ ఏంటిదండి? ప్రెజర్ సంబంధించి. పాస్కల్ ఏంటి? పీడనం, ప్రెజర్. నెక్స్ట్, సో జౌల్ దేనికి సంబంధించింది? ఎనర్జీకి సంబంధించింది. నెక్స్ట్, వాట్ దేనికి సంబంధించింది? పవర్కి సంబంధించింది. ఓకేనా, సో ఎస్ఐ యూనిట్ ఆఫ్ వర్క్ అన్నాడు కాబట్టి న్యూటన్. ఓకే, నేను ఆన్సర్ ఏంటిది? ఎస్ఐ యూనిట్ ఆఫ్ వర్క్ ఏంటిది? న్యూటన్. ఓకే, ఎస్ఐ యూనిట్ ఆఫ్ వర్క్ అనేది ఏంటిది? న్యూటన్. సో పాస్కల్ దేనికి అండి? ప్రెజర్, పీడనం. జౌల్ ఏంటండి? ఎనర్జీ. నెక్స్ట్, వాట్ ఏంటండి? పవర్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద ఇండియన్ ఎకానమీ క్రాస్ $2 trillion? భారత ఆర్థిక వ్యవస్థ ఏ సంవత్సరంలో 2 ట్రిలియన్ జీడిపిని మార్కును దాటింది అంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ 2007. సో ఇండియాస్ జీడిపి ఎంత? $1 trillion. ఓకే, ఇన్ ద ఇయర్ ఆఫ్ 2014 సో ఇండియా రీచ్డ్ $2 trillion ఎకానమీ. ఓకే, $2 trillion ఎకానమీ. ఓకేనా, రైట్. అదేవిధంగా సో నెక్స్ట్ ఇఫ్ యూ ఫోకస్
in the year of 2021. Yes. So in the year of 2021, so if you clearly focus, in the year of 2021, so India's economy, okay, so in the year of 2021, India's economy $3 trillion, Kilin, $3 trillion, okay. So at present, as of 2025-26, so as of 25-26, ఇండియాస్ యొక్క జీడిపి ఎంతనయ్యా అంటే, సో ఆల్మోస్ట్ మన ఇండియన్ యొక్క జీడిపి ఎంత ఉందంటే, సో $4.13 ట్రిలియన్ వెళ్ళిపోయిందండి. సో $4.13 ట్రిలియన్ ఎకానమీకి వెళ్ళిపోయింది. సో దీని ద్వారా నేడు భారతదేశము ప్రపంచంలోనే ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీగా ఉంది. ఏ ప్లేస్లో ఉన్నామండి? ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ ఉన్నాం. ఓకే. సో యాక్చువల్గా 2024లో మనం టార్గెట్ పెట్టుకుందాం, బై 2047 కల్లా, భారతదేశం అనేది సో థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా ఎదగాలి అనేది మన సంకల్పం. బై 2047 వికసిత్ భారత్ లక్ష్యంగా థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా చెప్పుకోవచ్చు. బట్ సో ఈ 25-26లోనే మనం $4.13 ట్రిలియన్ చేరుకొని ఫోర్త్ ప్లేస్లో ఉన్నాము. బై 2047లో మనం థర్డ్ని మించి కూడా వెళ్తాం. బట్ అంచనా వేసుకున్నాము 2047 వరకు అయితే థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా విత్ $5 ట్రిలియన్ ఎకానమీగా వెళ్దాము అన్నట్టు ఆలోచించినారు. బట్ సో అది ఆల్మోస్ట్ మనం ఇప్పుడు 4.13కి వచ్చేసినాం నియర్గా. దేన్ని క్రాస్ చేసినాం అంటే, మీరు ఆన్సర్ చేయండి, జపాన్ని అధిగమించినాం. దేన్ని అధిగమించినాం అంటే జపాన్ని అధిగమించినాం. టాప్లో ఎవరు ఉన్నారు? యూఎస్ఏ ఉంది, చైనా ఉంది, జర్మనీ ఉంది. ఈ ఫోర్త్ ప్లేస్లో ఒకప్పుడు జపాన్ ఉండే, మనది ఫిఫ్త్ ప్లేస్లో ఉండే. సో మనం జపాన్ అధిగమించినాం కాబట్టి సో ఫోర్త్ ప్లేస్లో ఇండియా ఉన్నారు, ఫిఫ్త్ ప్లేస్లో జపాన్ ఉంది. ఓకే, 1 2 3 4 5 అట్లా. ఓకేనా? రైట్, ఇలా మీరు ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ ఇదే ఎకానమీ గురించి అడుగుతున్నారు కాబట్టి బై 2047 బై నెట్ జీరో అని ఉంటుంది. సో నెట్ జీరో అంటే ఈ కర్బన ఉద్గారాలు, ఈ ఏమంటాము, ఈ మన ఏమంటాం కార్బన్ ఎమిషన్స్, వీటన్నింటినీ ఎప్పటి వరకు తగ్గించుకుంటాము, అండ్ దాంతోపాటు గ్లోబల్ వార్మింగ్ని కేవలం 1.5 డిగ్రీస్ వరకే దాన్ని ఆ రేంజ్కి తీసుకురావాలి అని ప్రపంచవ్యాప్తంగా ఒక గోల్ పెట్టుకున్నారు. నెట్ జీరో ఈజ్ అచీవ్డ్ బై 2070. ఓకే, నెట్ జీరో ఎప్పటివరకు మనం ఉంటామంటే 2070 అని చెప్పండి. సో గ్లోబల్ వార్మింగ్ని తగ్గించడానికి టార్గెట్ ఎంత పెట్టుకున్నారు అనుకుంటే, సో 1.5 డిగ్రీస్ అని చెప్పండి. సో 1.5 డిగ్రీస్ 1.5 డిగ్రీస్ అని చెప్పండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. సో హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ది నోవెల్ విలేజ్? ఓకే, హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ది నోవెల్ విలేజ్? ఓకే, దీని గురించి కూడా మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ద విలేజ్. ఓకే, ఈ విలేజ్ పుస్తకం యాక్చువల్గా ఈ విలేజ్ పుస్తకం ఎప్పటిదంటే బ్రిటిష్ పీరియడ్లో. సో బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో ఒక పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఒక రైతుకు సంబంధించిన స్టోరీయే ఈ విలేజ్ అనే పుస్తకంలో నీట్గా పేర్కొనడం జరిగింది. ఓకేనా? ఆ కాలంలో రైతుల మీద బ్రిటిష్లు చేసిన అఘాయిత్యాలు వాటనే గురించి ఉంది. సో ఆ ఒక పంజాబ్ రైతుకు సంబంధించింది సో ఈ పుస్తకంలో పేర్కొనడం జరిగింది. ఓకేనా? సో ఈ పుస్తకంలో ఆ పంజాబ్ రైతు గురించి పేర్కొన్నారు. ఓకే, ఆ పంజాబ్ రైతు ఎవరు అని మిమ్మల్ని అడిగితే సో మీరు డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. సో అతని పేరు వచ్చేసి, సార్ దీని ఆధార్ గురించి చూద్దాం ఫస్ట్. సో ముల్క్ రాజ్ ఆనందన్. సో ఇది దేనికి సంబంధించి బ్రిటిష్ కాలంలో ఒక పంజాబ్ రైతు గురించి సంబంధించిన పుస్తకం అన్నమాట. ఒక పంజాబ్ పీసెంట్. ఓకే, సో ఒక పంజాబ్ పీసెంట్కి సంబంధించిన పుస్తకం రచించడం జరిగింది. ఓకేనా? అతని పేరు లాల్ రాజ్ అని ఉంటుంది. ఓకే, అతనికి సంబంధించి సో పుస్తకం రచించింది ఎవరన్నా, నావెల్ ఎవరు రచించినారంటే సో ముల్క్ రాజ్ ఆనందన్ అని చెప్పేసేయండి పేరు. ఓకేనా? ముల్క్ రాజ్ ఆనందన్. నెక్స్ట్, సో ఆన్ ద బ్యాంక్ ఆఫ్ విచ్ రివర్ ఈజ్ ద ఫేమస్ రాణక్పూర్ జైన్ టెంపుల్ సిచ్యువేటెడ్? ఓకే, సో రాణక్పూర్ జైన్ టెంపుల్ సిచ్యువేటెడ్ ఆన్ విచ్ బ్యాంక్ అని అడిగినారు కాబట్టి సో ఇది మాగై. ఓకే, సో మాగై. సో ఈ రాణక్పూర్ జైన్ టెంపుల్ ఇది ఎక్కడ ఉంది అని కూడా అడుగుతారు. సో ఎక్కడ ఉందంటే సో పాలి అనే ప్లేస్లో. ఓకే,
సో పాలి అనే ప్లేస్లో ఉంటుంది. ఒకవేళ మీకు స్టేట్ మీకు ఐడియా ఉంటే మీరు కామెంట్ రూపంలో స్టేట్ గురించి మీరు చెప్పండి. ఓకే, రైట్. నెక్స్ట్, సో ఇన్ విచ్ బ్యాటిల్ వాస్ పృథ్వీరాజ్ చౌహాన్ డిఫీటెడ్ మహమ్మద్ గోరీ? ఓకే, సో ఏ బ్యాటిల్లో? సో సెకండ్ బ్యాటిల్ ఆఫ్ తరైన్. ఓకే, ఈ సెకండ్ బ్యాటిల్ ఆఫ్ తరైన్ ఏ సంవత్సరంలో జరిగింది అని మిమ్మల్ని అడిగితే, సో యూ కెన్ ఆన్సర్. సో సింపుల్గా మొదటి 1191 ఉంటుంది. 1191 మొదటి తరైన్, అండ్ 1192 సెకండ్ తరైన్. ఓకే, 1192 సెకండ్ తరైన్. సో ఈ ఫస్ట్ తరైన్లో పృథ్వీరాజ్ చౌహాన్, అదేవిధంగా ఫస్ట్ తరైన్ పృథ్వీరాజ్ చౌహాన్ అండ్ మహమ్మద్ గోరీ. ఓకే, ఎవరండి? మహమ్మద్ గోరీ మధ్య జరుగుతుంది. సో మొదటి బ్యాటిల్ ఆఫ్ తరైన్లో పృథ్వీరాజ్ చౌహాన్ గెలుస్తాడు, మహమ్మద్ గోరీ ఓడిపోతాడు. సెకండ్ బ్యాటిల్ ఆఫ్ తరైన్లో మళ్ళీ పృథ్వీరాజ్ చౌహాన్కి దెబ్బతిన్న మహమ్మద్ గోరీకి పడుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తాడంటే తీవ్రంగా ఓడిపోతాడు పృథ్వీరాజ్ చౌహాన్, అండ్ ఎవరు గెలుస్తారంటే మహమ్మద్ గోరీ గెలుస్తారు. ఓకేనా? సో ఏ యుద్ధంలో మహమ్మద్ గోరీ చేతిలో ఓడిపోతారంటే సెకండ్ బ్యాటిల్ ఆఫ్ తరైన్. ఈ సెకండ్ బ్యాటిల్ ఆఫ్ తరైనే, సో ఈ సెకండ్ బ్యాటిల్ ఆఫ్ తరైన్ వల్ల సో ముస్లిం రూలింగ్కి శంకుస్థాపన పడుతుంది. ఓకేనా? ముస్లిం రూలింగ్కి శంకుస్థాపన పడుతుంది. ఈ సెకండ్ బ్యాటిల్ ఆఫ్ తరైన్ గెలిచిన అనంతరం మహమ్మద్ గోరీ సో కుతుబుద్దీన్ ఐబక్, ఓకే, క్యూ ఐబక్ అని రాస్తున్నా అర్థం చేసుకోండి. సో కుతుబుద్దీన్ ఐబక్ని తన యొక్క రిప్రజెంటేటివ్గా పెట్టి వెళ్ళిపోతాడు. ఓకే, సో వెళ్ళిపోయే మార్గ మధ్యంలో ఈ మహమ్మద్ గోరీ అనేవాడు సో కోకర్, ఓకే, కకరో కోకర్ ఉంటుంది, కోకర్. ఓకే, సో కోకర్ అనే యొక్క తెగ జాతి వాళ్ళ చేత హత్య చేయబడతాడు. సో మహమ్మద్ గోరీ చనిపోయిన అనంతరం వెంటనే స్వతంత్ర రాజ్యాన్ని ప్రకటించుకుంటాడు కుతుబుద్దీన్ ఐబక్. ఓకే, కుతుబుద్దీన్ ఐబక్ ఈజ్ ద ఫస్ట్ ముస్లిం రూలర్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్. సో ఢిల్లీ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసింది ఎవరయ్యా అంటే సో కుతుబుద్దీన్ ఐబక్ అని చెప్పండి. ఈజ్ ద ఫస్ట్ ముస్లిం రూలర్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్. ఓకే, నెక్స్ట్, సో బ్యాటిల్ ఆఫ్ చంద్వార్, బ్యాటిల్ ఆఫ్ హల్దీఘాటి, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా ఫిబ్రవరి 13లో కూడా బ్యాటిల్ ఆఫ్ హల్దీఘాటి గురించి కూడా అడిగినారు. సో అది కూడా కంప్లీట్ చేసేద్దాం. ఓకే, జస్ట్ 1 minute. ఓకే, రైట్. సో బ్యాటిల్ ఆఫ్ చందావర్. సో ఈ బ్యాటిల్ ఆఫ్ చందావర్ గురించి చూద్దాం. బ్యాటిల్ ఆఫ్ చందావర్ ఎప్పుడు జరిగింది అని అంటే సో 1994. ఓకే, 1191 ఏమో మొదటి తరైన్, 1192 ఏమో రెండవ తరైన్, 1194 ఏమో బ్యాటిల్ ఆఫ్ చందావర్. అదేవిధంగా బ్యాటిల్ ఆఫ్ హల్దీఘాటి. ఓకే, బ్యాటిల్ ఆఫ్ హల్దీఘాటి గురించి కూడా మిమ్మల్ని అడిగితే హల్దీఘాటి విచ్ ఇస్ హ్యాపెన్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1576. ఎప్పుడు జరిగింది హల్దీఘాటి? 1576. అయితే బ్యాటిల్ ఆఫ్ చందావర్ ఎవరి మధ్య జరుగుతుందంటే మహమ్మద్ గోరీ వర్సెస్, ఎందుకంటే ఆల్రెడీ మహమ్మద్ గోరీ వర్సెస్ అదేవిధంగా రాజా జైచంద్. ఓకే, రాజా జైచంద్ అంటారు. సో రాజా జైచంద్, మహమ్మద్ గోరీ వర్సెస్ రాజా జైచంద్. ఓకే, సో ఈ మధ్య జరుగుతుంది బ్యాటిల్ ఆఫ్ చందావర్. సో ఈ బ్యాటిల్ ఆఫ్ చందావర్లో రాజా జైచంద్ ఓడిపోవడం జరుగుతుంది, మహమ్మద్ గోరీ గెలుస్తాడు. నెక్స్ట్ బ్యాటిల్ ఆఫ్ హల్దీఘాటి విచ్ ఇస్ టుక్ ప్లేస్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1576. ఇది ఎవరి మధ్య జరిగిందంటే ముఘల్ సైన్యాలు ఎవరు దీనికి ఇంట్లో భాగం అవుతారంటే రాజా మాన్ సింగ్. ఓకే, మొన్న అడిగినారు, సో మీరు డైరెక్ట్ ఆన్సర్ కూడా చేయొచ్చు. రాజా మాన్ సింగ్ వన్ ముఘల్ సామ్రాజ్యాల తరఫున. అదేవిధంగా సో మహారాణా ప్రతాప్, ఓకే, రాజ్పుత్ ఫ్యామిలీ నుంచి. సో మహారాణా ప్రతాప్ డైరెక్ట్ మనం అడిగారు, ఎవరు మహారాణా ప్రతాప ఎవరు? బ్యాటిల్ ఆఫ్ హల్దీఘాట్లో సో ముఘల్స్ వర్సెస్ విచ్ ఇండియన్ రూలర్ అడిగారు, డైరెక్ట్ ఆన్సర్ అక్కడ ఏంటి? మహారాణా ప్రతాప్ అని చెప్పేసేయండి. ఓకేనా, రైట్, దిస్ ఈస్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్, ఓకే, సో హూ ఇస్ ద వన్ అండ్ ఓన్లీ ఫీమేల్ రూలర్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్ అంటే ఎవరని చెప్తారు? రజియా సుల్తానా. ఈమె ఎవరండి? రజియా సుల్తానా ఇల్తుత్మిష్ యొక్క కుమార్తె రజియా సుల్తానా. ఓకే, సో ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించిన మొట్టమొదటి మహిళా నాయకురాలు ఎవరంటే రజియా సుల్తానా. ఈమె తర్వాత నేడు మన ఢిల్లీ సీఎం, ఓకే, సో రేఖా గుప్తా కదా, ఎస్, రేఖా గుప్తా. ఈమె తర్వాత నెక్స్ట్ ఢిల్లీని పాలించిన ఇంకొక కూడా ఉంటారు. సో
ఇంకొకరు కూడా ఉంటారు, ముస్లిం పాలకురాలు రెండో ఆమె. సో మూడో ఆమె అయితే రేఖా గుప్తా అని చెప్పుకోవచ్చు. రీసెంట్గా రేఖా గుప్తా గురించి కూడా ఒక ఎగ్జామ్లో కూడా అడిగినారు. ఓకే, రైట్. ఈమె ఎన్నో అట్లా అని, సో ఎన్ని ఓట్లను పొందింది, సో ఎన్ని అసెంబ్లీ సీట్స్ని పొందింది ఢిల్లీ అసెంబ్లీ సీట్స్లలో, అది కూడా చెప్పండి. ఒకవేళ మీకు గుర్తుకుంటే ఢిల్లీలో ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి కూడా మీరు కామెంట్ రూపంలో చెప్పండి, సరిపోతుంది. ఓకే, రైట్. సో నెక్స్ట్, సో విచ్ ఆర్గనైజేషన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద క్యాల్కులేటింగ్ జీడిపి ఆఫ్ ఇండియా? భారత జీడిపి అంటే ఏమంటాం? గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్. తెలుగులో ఏమంటాం? జీడిపి. తెలుగులో జీడిపి అంటారు కదా. ఓకే, రైట్. సో భారత జీడిపిని లెక్కించడానికి ఏ సంస్థ బాధ్యత వహిస్తుంది? ఓకే, సో ఎన్ఎస్ఓ, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, ఎన్ఎస్ఓ ఈజ్ విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ క్యాల్కులేటింగ్ జీడిపి ఇన్ ఇండియా. అయితే జీడిపిని సో ఏ ఏ ఫ్యాక్టర్స్ వద్ద క్యాల్కులేట్ చేస్తారంటే, ఒకటి జీడిపి ఎట్ నామినల్. ఓకే, నామినల్ జీడిపి వద్ద లెక్కిస్తే దాన్ని నామినల్ జీడిపి అంటారు. నెక్స్ట్ జీడిపి ఎటు నామినల్ జీడిపి, రియల్ జీడిపి కూడా ఉంటుంది. సో రియల్ జీడిపి అని కూడా ఉంటుంది, చెప్తాను ఇది ఏంటి చెప్తాను. ఏవైతే మార్కెట్ ప్రైజెస్ని బేస్ చేసుకొని జీడిపిని క్యాలిక్యులేట్ చేస్తారో దాన్ని నామినల్ జీడిపి అంటారు. ఓకే, ఒక బేస్ ఇయర్ని ఏదైనా క్రితం, ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ ఇన్ 2026, 2025 ఇయర్ని బేస్ చేసుకొని జీడిపిని క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని రియల్ జీడిపి బేస్ ఇయర్ అంటారు. బేస్ ఇయర్ ఏదైనా ఒక ఇయర్ని స్టాండర్డ్గా తీసుకొని జీడిపి లెక్క కడితే దాన్ని రియల్ జీడిపి అంటాం. సో రియల్ జీడిపి ఈజ్ ఆల్సో కాల్డ్ రియల్ జీడిపి ఎట్ కాన్స్టాంట్ ప్రైసెస్. ఇక్కడ ప్రైసెస్లో చేంజెస్ ఉండవు, కాన్స్టాంట్ ప్రైసెస్ వద్ద లెక్కిస్తారు దీన్ని. బట్ నామినల్ జీడిపిని ఎక్కడ క్యాలిక్యులేట్ చేస్తారంటే, సో ప్రైస్ చేంజెస్ ఉంటాయి ఇక్కడ ఇన్ఫ్లేషన్ కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం అంటారు కదా. సో చేంజెస్ ఇన్ ప్రైజెస్ ఈజ్ కాల్డ్ ఇన్ఫ్లేషన్. ఓకే, దట్ ఈస్ మార్కెట్ ప్రైసెస్. మార్కెట్లో వస్తువుల రేట్లు పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. ఏంటి మార్కెట్ ప్రైస్? సింపుల్ చెప్పాలంటే నామినల్ జీడిపి ఈజ్ క్యాలిక్యులేటెడ్ ఎట్ మార్కెట్ ప్రైసెస్ అండ్ రియల్ జీడిపి ఈజ్ క్యాలిక్యులేటెడ్ ఎట్ కాన్స్టాంట్ ప్రైసెస్. సో ఇక్కడ ఏంటంటే బేస్ ఇయర్ని తీసుకుంటారు. సో ఇక్కడ ఏం తీసుకుంటారు అంటే ఇన్ఫ్లేషన్ తీసుకుంటారు అండ్ మార్కెట్ ప్రైసెస్ తీసుకుంటారు. దట్ ఈస్ నామినల్ జీడిపి. ఓకేనా, రైట్. నెక్స్ట్, జీడిపిలో భారతదేశం నేడు ఏ పొజిషన్లో ఉందండి? 4th పొజిషన్లో ఉంది. 2047 వరకు మన టార్గెట్ ఏంటండి? 2047 వరకు మన టార్గెట్ ఏంటిదండి? 3rd లార్జెస్ట్ ఎకానమీ. ఓకే, ఇదైతే యాక్చువల్గా పేర్కొన్నాను 3rd, బట్ 3rd మించి వెళ్ళిపోయేటట్టే ఉన్నది, చూద్దాం. ఓకే, రైట్. అండ్ నెక్స్ట్ ఇంకా జీడిపి గురించి మీకు ఓకే, నేషనల్ ఇన్కమ్ సార్ జీడిపి. వాట్ ఇస్ జీడిపి? యాక్చువల్గా వాట్ ఇస్ జీడిపి? జీడిపి అంటే ఏంటిదంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. అంటే ఏంటిదంటే, సో ఒక విచ్ ఈస్ ఏ మానిటరీ వాల్యూ. యాక్చువల్గా జీడిపి ఈజ్ నథింగ్ బట్ మనీ వాల్యూ ఆఫ్ ఆల్ ద. వాట్ ఇస్ జీడిపి? జీడిపి ఈజ్ ఏ మనీ వాల్యూ, ఒక ద్రవ్య విలువ అంటారు, ద్రవ్య విలువ, విచ్ ఈస్ ఏ మనీ వాల్యూ ఆఫ్ ఆల్ ద ఫినిష్డ్ గూడ్స్. ఓకే, ఆల్ ద ఫినిష్డ్. వై ఐఎమ్ సేయింగ్ ఫినిష్డ్ అంటే విచ్ ఆర్ రెడీ టు యూస్. ఓకే, విచ్ ఆర్ రెడీ టు యూస్ అని ఫినిష్ అంటాం. ఓకే, సో విచ్ ఈస్ మనీ వాల్యూ ఆఫ్ ఆల్ ఫినిష్డ్ goods and services. Okay, in a geographical area of India. Okay, in a geographical area of India ante Indian GDP aitadi. In a geographical area of some other X country ante X country's GDP antam ante. So what is GDP? GDP is the money value of all the finished లేదా final goods and services produced in a geographical area. ఇండియన్ జీడిపి అంటే జాగ్రఫికల్ ఏరియా ఆఫ్ ఇండియా అని చెప్పచ్చు. ఓకేనా, నెక్స్ట్. సో జీడిపి గురించి కూడా చెప్పేసినాము. నెక్స్ట్, ఓకే సారీ, రైట్, అంతే అండి, ఇంకేం అవసరం లేదు. నెక్స్ట్, హౌ మెనీ బనీస్ స్టైల్స్ అంటాము ఆర్ దేర్ ఇన్ ధ్రుపద్ సింగింగ్. ఓకే, ధ్రుపద్ సింగింగ్లో ఎన్ని ఉన్నాయి అంటే 4 ఉంటాయి. వాటిని ఇంకో విధంగా కూడా పిలుస్తారు. ఓకే, సో ధ్రుపద్ సింగింగ్ ఇవి 4 ఉంటాయి. ఓకే, ఈ 4 బాణీస్ ఉంటాయి. వీటిని ఇంకో విధంగా కూడా పిలుస్తారు. వాటిని ఏమంటామంటే బాణీస్ అనే పేరుతో కూడా పిలుస్తారు, బాణీస్ అంటాం. ఓకే, 4 బాణీలు ఉంటాయి. అదేంటిదంటే, సో ఒకటి దగర్ అండ్ నెక్స్ట్ కాందర్,
దగర్, కాందర్, నౌహర్, దగర్, కాందర్, నౌహర్, అదేవిధంగా గౌహర్. దగర్ ఓకే, దగర్, కాందర్, నౌహర్, గౌహర్. వీటిని వాణిస్ అని కూడా పిలుస్తారు. ఈ నాలుగిని ఏమని అంటారు? వాణిస్ అని కూడా పిలుస్తారు. ఓకేనా? ద్విపద గానంలో ఎన్ని బాణీలు శైలిలు ఉంటాయి అంటే 4 శైలిలు ఉంటాయి. ఓకే, సో వీటిని ఈ శైలిని ఏమని పిలుస్తారు? వాణిస్ అని పిలుస్తారు. ఒకటి దగర్, ఖాందర్, గౌహర్ అండ్ నౌహర్ అని కూడా చెప్పచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ ఇంకో కూడా ఉంటుంది, నేషనల్ ఇన్కమ్. మర్చిపోయాను, నేషనల్ ఇన్కమ్ని ఎన్ని పద్ధతుల్లో లెక్కిస్తారా అని కూడా అడుగుతారు. నేషనల్ ఇన్కమ్. ఓకే, సో నేషనల్ ఇన్కమ్ ఎన్ఐ. సో నేషనల్ ఇన్కమ్ని ఎన్ని పద్ధతుల్లో లెక్కిస్తారు అని కూడా అంటారు. అప్పుడు మీరు ఆన్సర్ కూడా చేయండి. 3 పద్ధతుల్లో 3 మెథడ్స్. దెర్ ఆర్ 3 మెథడ్స్ టు మెజర్ నేషనల్ ఇన్కమ్. వన్ ఈజ్ ప్రొడక్షన్ మెథడ్. సో ప్రొడక్షన్ మెథడ్, ప్రజెంట్ మనం ప్రొడక్షన్ మెథడ్ని యూజ్ చేస్తున్నాము. సో ప్రొడక్షన్ మెథడ్ ఉంటుంది, ఇన్కమ్ మెథడ్ ఉంటుంది, తర్వాత ఎక్స్పెండిచర్ మెథడ్ ఉంటుంది. ఓకే, సో 3 మెథడ్లు ఉన్నాయి. ఒకటి ఎక్స్పెండిచర్ మెథడ్, ఇన్కమ్ మెథడ్ అండ్ ప్రొడక్షన్ మెథడ్. ఓకేనా? సో నేషనల్ ఇన్కమ్ ఈస్ క్యాలిక్యులేటెడ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్స్ అని ఒకసారి ఆన్సర్ ఇస్తే, సో మీరు ఉంటే పెట్టిన ప్రొడక్షన్ మెథడ్, ఇన్కమ్ మెథడ్ అండ్ ఎక్స్పెండిచర్ మెథడ్, నేషనల్ ఇన్కమ్. ఓకే, నెక్స్ట్ సేమ్. వాట్ ఈస్ నామినల్ జీడిపి? ఇందాక మనం ఆల్రెడీ చర్చించినాము కదా జీడిపి గురించి. నామినల్ జీడిపి ఎక్కడికి వెళ్తారండి? మార్కెట్ ప్రైసెస్. ఓకే, ఇక్కడ ఇన్ఫ్లేషన్ కూడా ఉంటుంది. ఓకే, బట్ ఇంకా కాన్స్టెంట్ ప్రైసెస్ దగ్గర ఏమంటుందని ఏ జీడిపి అంటాం? రియల్ జీడిపి అంటాం. రియల్ జీడిపి ఇక్కడ కేవలం స్థిర ధరలే ఉంటాయి, కాన్స్టెంట్ ప్రైసెస్. దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ప్రైసెస్. ఓకే, ఇఫ్ దెర్ ఇస్ చేంజ్ ఇన్ ప్రైసెస్ దేర్ షుడ్ బి ఇన్ఫ్లేషన్ అని చెప్పచ్చు. ఇక్కడ ఇన్ఫ్లేషన్ ఉండదు. ఒకరు అడుగుతారు, ఈజ్ రియల్ జీడిపి కన్సిస్టింగ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్? ఒకవేళ అంటే నో, దేర్ ఇస్ నో ఇన్ఫ్లేషన్. నెక్స్ట్ సింపుల్గా నామినల్ జీడిపి క్యాలిక్యులేట్ ఇన్ఫ్లేషన్ అని కూడా ఒక ఇన్ఫ్లేషన్ కూడా ఇస్తే ఇన్ఫ్లేషన్ కూడా పెట్టాలి. ఎందుకంటే చేంజెస్ ఇన్ ప్రైస్ ఈజ్ నథింగ్ బట్ మార్కెట్ ప్రైసెస్. మార్కెట్లో ధరల స్థిరత్వం ఉండదు. ఓకే, సో ఈరోజు షుగర్ 40 kg ఉంటే రేపు 42 ఉంటుంది అట్లా. ఓకే, రైట్, దట్ ఈస్ మార్కెట్ ప్రైసెస్. నెక్స్ట్ Kairat Karo emphasize in Guru Nanak philosophy. What does principle of Kairat Karo emphasizes in Guru Nanak philosophy అంటే? సో ఏంటి? సో ఎర్నింగ్ అండ్ హానెస్ట్ లివింగ్. ఓకే, దీని గురించి తెలియజేస్తుంది. అయితే సిక్కులకు సంబంధించింది నేర్చుకున్నాము. సో మొత్తం 10 సిక్ గురువులు ఉంటారు. ఓకే, 10 సిక్ గురువులు ఉంటారు. ఈ 10 సిక్ గురువులలో 5th గురువు, అదేవిధంగా 9th గురువు హత్య చేయబడతారు. ఓకే, 5th గురువు ఏమో జహంగీర్ ద్వారా హత్య చేయబడతారు. జహంగీర్ సో జహంగీర్ ద్వారా హత్య చేయబడతారు. అండ్ 9th గురువు ఔరంగజేబు చేత హత్య చేయబడతారు. ఔరంగజేబు చాలా చాలా ఇంపార్టెంట్, అడుగుతారు. సో ఔరంగజేబు చే హత్య చేయబడిన ఎన్నవ సిక్ గురువు అంటారు? 9వ సిక్ గురువు అని మీరు ఆన్సర్ చేయాలి. జహంగీర్ చే హత్య చేయబడిన సిక్ గురువు ఎన్నవ సిక్ గురువు అని మీరు అడిగితే 5th సిక్ గురువు అని చెప్పాను. సో ఇలా కూడా చాలా ఎగ్జామినేషన్లో అడిగినారు. ఓకేనా? సో ఆ 5th సిక్ గురువు ఎవరు అంటే గురు అర్జన్ దేవ్. ఓకే, ఈ 5th సిక్ గురువు ఎవరంటే గురు అర్జన్ దేవ్. ఎవరండి? గురు అర్జన్ దేవ్ అని చెప్పండి. అదేవిధంగా ఈ 9th సిక్ గురువు ఎవరంటే గురు తేగ్ బహదూర్. ఓకే, సో గురు తేగ్ బహదూర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, గురు తేగ్ బహదూర్ 9th సిక్ గురు, ఔరంగజేబ్ చేతిలో హత్య చేయబడతారు. అండ్ గురు అర్జన్ దేవ్, సో ఇతను జహంగీర్ చేతిలో హత్య చేయబడతారు. హీఈస్ ద 5th గురు. ఈ నెంబర్ అడుగుతారు, 5th 9th ఇవి అడుగుతారు, చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ సిక్కులకు సంబంధించిన ముఖ్యమైనది హోలీ. హిందువులకు భగవద్గీత, క్రైస్తవులకు బైబిల్ ఎట్లానో సిక్కులకి అలాంటి గ్రంథం ఏంటిదయ్యా అంటే గురు గ్రంథ్ సాహిబ్ అని చెప్పండి. గురు గ్రంథ్ సాహిబ్. ఓకే, ఈ గురు గ్రంథ్ సాహిబ్ని ఎవరు రచించినారు, ఎవరు కంపైల్ చేసినారు అంటే గురు అర్జన్ దేవే. ఓకే, గురు అర్జన్ దేవ్. నేను షార్ట్ ఫామ్ రాసిన అయితే అర్థం చేసుకుని, హియర్ దేర్ ఇస్ నో సచ్ స్పేసెస్. ఓకే, గురు అర్జన్ దేవ్. ఓకే, ఈ గురు అర్జన్ దేవ్ గురు గ్రంథ్ సాహిబ్ కన్నా ముందు ఒక గ్రంథం రచిస్తారు. దాన్ని ఏమంటామంటే ఆది గ్రంథ్ అంటాం. ఆది గ్రంథ్ కూడా ఆ సిక్కులకు సంబంధించిన గ్రంథము ఏంటి అని గుర్తించండి అని అడిగితే ఆది గ్రంథ్ కూడా సిక్కులకు సంబంధించిన, అట్లా కూడా మిమ్మల్ని అడగచ్చు. ఓకే, సో ఆది గ్రంథ్.
ఓకే. ఇందులో సిక్కుకు సంబంధించిన గ్రంథం ఏది అని అప్పుడు గురు గ్రంథ్ సాహిబ్ ఇవ్వకుండా ఆది గ్రంథ్ సాహిబ్ ఇస్తే ఆ గురు గ్రంథ్ సాహిబే కదా, ఆది గ్రంథ్ సాహిబ్ అంటే ఆది గ్రంథ్ సాహిబ్ కూడా వాళ్ళకి సంబంధించిందే. ఫస్ట్ గురు అర్జన్ దేవ్ ఆది గ్రంథ్ సాహిబ్ని ఆ, రచిస్తాడు. ఈ ఆది గ్రంథ్ సాహిబ్లో ఉన్న ప్రాముఖ్యమైన ఇన్ఫర్మేషన్ని సంకలనం చేసి గురు గ్రంథ్ సాహిబ్ని ఏర్పాటు చేస్తాడు. ఓకే, ఇది తర్వాత వాళ్ళ యొక్క ఒక హోలీ పుస్తకంగా ఏర్పాటు చేయబడుతుంది. ఓకే, గురు గ్రంథ్ సాహిబ్. నెక్స్ట్ కల్సా పంత్, సిఖ్లకు సంబంధించిన ఒక ఆర్మీ ఉంటుంది, కల్సా సిస్టమ్. కల్సా పంత్ చాలా చాలా ఇంపార్టెంట్. సో కల్సా పంత్ ఎవరు ఏర్పాటు చేసినారు అంటారు. కల్సా పంత్ ఎవరు ఏర్పాటు చేసినారు అని మిమ్మల్ని అడిగితే సో మీరు డైరెక్ట్గా ఆన్సర్ చేయండి, గురు గోబింద్ సింగ్. గురు గోబింద్. ఓకే, గురు గోబింద్ సింగ్. కొంచెం రైటింగ్ అర్థం కాకపోవచ్చు, బట్ కొంచెం వింటూ మీరు రైటింగ్ అర్థం చేసుకోండి అంతే దయచేసి. గురు గోబింద్ సింగ్ కల్సా పంత్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. గురు గ్రంథ్ సాహిబ్ ఎవరంటే గురు అర్జన్ దేవే. దీనికన్నా ముందు గురు ఆది గ్రంథ్ అంటాం, ఆది గ్రంథ్ అది కూడా అర్జన్ దేవ్. ఆది గ్రంథంలోని ఆది గ్రంథే గురు గ్రంథ్ సాహిబ్కి కొంచెం ఆధారంగా చేసుకొని చేశారు. గురు గ్రంథ్ ఆది గ్రంథని ఆధారంగా చేసుకొని గురు గ్రంథ్ సాహిబ్ని వీళ్ళు ఏర్పాటు చేస్తారు. ఓకే, సో హత్య చేయబడ్డ వల్ల వెరీ వెరీ ఇంపార్టెంట్. 5th సిక్ గురు జహాంగీర్ చంపేస్తాడు, 9th సిక్ గురునేమో ఔరంగజేబు చంపేస్తాడు. ఆ 9th వారు ఎవరంటే తేగ్ బహదూర్, 5th వారు ఎవరంటే గురు అర్జన్ దేవ్. అంతే అండి. నెక్స్ట్ సో దోస్ మోచా ఫెస్టివల్ నోన్ యాజ్ ఫెస్టివల్ ఆఫ్ స్కేప్ గోడ్స్ ఈజ్ ఎ మేజర్ కల్చరల్ ఈవెంట్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ రీజన్. బలి పశువుల పండుగ అని పిలువబడే డిస్మోచి పండుగ ఏ ప్రాంతంలో జరుపుకునే ప్రధాన సాంస్కృతిక కార్యక్రమం, విచ్ ఇస్ లడాక్. ఓకే, సో లడాక్ నుంచి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో లడాక్ యొక్క సీఎం ఎవరు చెప్పండి, అండ్ లడాక్ యొక్క సీఎం వారు ఎన్ని స్థానాలు పొందినారు. ఓకే, అది కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి, అడుగుతారు, ఎందుకంటే లడాక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అదేవిధంగా అంతే అండి. ఓకే, సో దిస్ ఈస్ ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నాను మీకు. ఈ ఈ ఇది చాలా చాలా యూస్ఫుల్ అవుతుందండి, నేను 100% గ్యారంటీ చెప్తున్నాను. మంచి మంచి క్వశ్చన్లు మన దాంట్లో ఆల్రెడీ వీ హ్యావ్ ఇంక్లూడెడ్ ఆల్ దిస్. February 4th నుంచి నేటి వరకు అడుగుతున్న క్వశ్చన్లకు జనరల్ అవేర్నెస్ సంబంధించిన మంచి మంచి క్వశ్చన్లు ఆల్రెడీ మన దాంట్లో ఉన్నాయి, ఈ బ్యాచ్లో ఉన్నది. చాలా తక్కువ అమౌంట్కి వేసినాం, తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇందులో అదేవిధంగా February 4th నుంచి February 13th వరకు సో మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ ఇది దాదాపుగా ఒక 20 నుంచి 22 షిఫ్ట్స్ వరకు ఏవేవైతే అడిగినారో అవన్నీ ఇంక్లూడ్ చేసినాము ఆల్రెడీ. సో తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. దిస్ ఇస్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్.